మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లరా బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు ప్రతిదినం మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అత్యంత ముఖ్యంగా యెహోషువ గ్రంథం నుంచి బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో ప్రిపేర్ చేస్తున్నాము. మీరందరూ కూడా దయవుంచి మా కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా స్పాన్సర్ చేసేవారు ఉంటే ముందుకు రావాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాం. ఎందుకంటే దేవుని రాజ్య వ్యాప్తిలో మనము కూడా పాలిభాగస్థులం అవటం ద్వారా మనము మన కుటుంబాలు దీవించబడతాయి. అందును బట్టి మీరందరూ కూడా దయవుంచి దైవ రాజ్య వ్యాప్తిలో మరి పాలు పంపులు పొందేవారిగా ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. చూడండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందంతటా దేనిని బంధించుతావో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది? ఐ విల్ గివ్ యూ ది కీస్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇవ్వబడతాయంట. ఇది ఎవరితో చెప్తున్నారంటే పేతురుతో చెప్తున్నాడు ప్రభు అయిన యేసు ప్రభు వారు. నీవు బండవు పేతురు, నీవు బండవు, నీ మీద సంఘం కట్టబడుతుంది. ఈ సంఘము కట్టబడిన తరువాత నీకివ్వబడేటటువంటి అధికారాన్ని నేను చెప్తున్నాను అంటున్నాడు. ఏమిటంటే పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఐ విల్ గివ్ యూ ది కీస్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను అంటున్నారు. అంటే ఈ లోకంలో నువ్వు ఏది బంధిస్తావో నేను పరలోకంలో అది బంధిస్తాను, ఏది విప్పుతావో అది విప్పుతాను. అంటే బంధించటము విప్పటము అధికారము దేవుడే మనకి ఇచ్చి ఉన్నాడు. ఆనాడు పేతురికే కాదండి, ఈరోజు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. క్రీస్తు యేసు రక్తములో కడగబడినటువంటి మనము దైవ రాజ్యములో ప్రతి దానికి మనం హక్కుదారులమే. దేవుని రాజ్యములో ఉన్నటువంటి ప్రతి అధికారానికి మనము హక్కుదారులమే. అందుకు తగినటువంటి జీవితము జీవించేటటువంటి మన జీవితాలలో పూర్తిగా దేవునికి సమర్పించుకొని ఆయన మీద ఆధారపడినటువంటి మనకు దేవుడిచ్చే అధికారాలు ఎంత గొప్పగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. నీవు ఏది విప్పితే అది విప్పబడుతుందంట పరలోకంలో. నీవు ఏదైతే ఈ భూలోకంలో బంధిస్తావో అపవాది శక్తుల్ని, అల్లరి శక్తుల్ని, దెయ్యపు శక్తుల్ని, దురాత్మ శక్తుల్ని, నీ మీదికి లేచే తిరుగుబాటుదారుల్ని, నీ మీదికి లేచే గొలియాతుని, అశ్షూని, హామానుని, యెజెబెలుని, అతల్య, నిమ్రోదు, నెబుకద్నెజరు, ఏ దుష్ట శక్తి నీ మీద పని చేస్తుంటే దాన్ని నువ్వు బంధిస్తే అక్కడ బంధింపబడుతుంది. నువ్వు ఏది విప్పితే అది విప్పబడుతుంది. ఇది దేవుడు మనకిచ్చినటువంటి చక్కని అధికారం. ఈ అధికారం ఈ రోజు వాగ్దాన రూపంలో మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానంటున్నాడు. అంటే ఒక ఇంటి తాళాలు ఉంటే ఇంటి యజమాని ఆ ఓపెన్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్తాన్ని యూజ్ చేసుకోవడానికి తనతో పాటు తన కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే పరలోకంలో ఉన్నటువంటి తాళపు చెవులు నీకివ్వబడ్డాయంటే నీతో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. అంటే దేవుని ఆశీర్వాదం నీతో పాటు అనేక మంది కూడా అనుభవించే విధంగా ఆ పరలోకపు అధికారము, ఆ పరలోకపు రాజ్య తాళపు చెవులు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడండి. అంటే ఈ దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం మనతోనే పోదు, మనతో ఉన్న వారందరూ కూడా అనుభవించేటట్లు చేస్తారు. ఈ లోకంలో అలా ఉండరండి. కొద్దిమంది ఎలా ఉంటారంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య సాల్యూషన్ చేసి పార్టీషన్ చేసినప్పుడు అది మొత్తం మాకే వస్తే బాగుండు, ఒక భూమి ఉంది ఆ భూమిని పార్టీషన్స్ చేస్తున్నప్పుడు అది పార్టీషన్ కాకుండా మొత్తం మాకే వస్తే బాగుండు అనుకుంటారు ఒక న్యాయ పోరాటం చేసినప్పుడు. అలా ఉండకూడదండి. నీకు లేకపోయినా, నాయకుడిగా నీకు లేకపోయినా నీతో ఉన్న వారికి న్యాయం జరగాలని కోరుకోవటం దైవ చిత్తం, దైవ స్వభావం. యేసు ప్రభు వారు 2 చేపలు 5 రొట్టెల్ని 12,000 మందికి పంచి 12 గంపలు మిగిలిన యేసు ప్రభు వారు తిన్నారా? అనేక మంది ప్రజలు తిని తృప్తి పడితే ఆయన ఆనందించారు. అంటే పెట్టడంలో, ప్రజలకి సేవ చేయటంలో, ప్రజలకి ఇచ్చుటలో దైవ స్వభావం, సంతోషించే స్వభావం. కాబట్టి అట్టి స్వభావం కలిగిన వారిగా మనం ఉండటం కోసం ఆ అధికారాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. ఒక గంపలో అన్ని రకాల పండ్లు ఉన్నాయండి. నీ చుట్టూ ఉన్న వారికి నీవు పంచంగా నీకు ఒకవేళ అవి అందకపోయినా సరే
నువ్వు సహించగలిగే శక్తి నీకు ఉంటుందంటే అది దైవ స్వభావం. ఇట్టి కృప దేవుడు నీకు ఇస్తున్నానని వాగ్దానం చేస్తుండగా, ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నిజంగా తండ్రి, పరలోక రాజ్యపు తాళపు చెవులు మాకు ఇవ్వబడినవి అయ్యా. ఏది విప్పుతామో ఏది బంధిస్తామో అవి పరలోకంలో విప్పబడి బంధింపబడతాయని మీ లేఖనము ద్వారా మీ వాగ్దాన రూపకంలో మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ లోకంలో మాకేమీ లేకపోవచ్చు కానీ తండ్రి, నీ అధికార నామమును బట్టి మేము ప్రతిదీ పొందుకోపోతున్నాం. ఆటంక శక్తులు, అల్లరి శక్తుల్ని, దెయ్యపు శక్తులు, దురాత్మ శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నానయ్యా. నీ సంఘానికి, నీ పరిచర్యకు ఆటంకంగా ఉన్న ప్రతి దురాత్మ శక్తుల ప్రభావం అంతటిని యేసు నామంలో, స్థానిక సంఘం అయితేని, సార్వత్రిక సంఘంలో అయితేని, ప్రతిదీ గొలియాతుల్ని పడగొడుతున్నాం యేసు నామంలో ప్రభా. నీ సేవా పరిచర్య ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయండి ప్రభా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి, మూయబడిన గర్భాలను తెరవండి, అప్పుల భారాల నుంచి విడిపించండి, స్టూడెంట్స్ కి అయా వారి చదువుల్లో తోడుగా ఉండండి, అనారోగ్యాల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి, గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ దయచేయండి, బాలింతలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ ఎండల్లో ప్రభా స్టూడెంట్స్ అయా వారి వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి, వ్యాపారస్తులను దీవించండి, రైతుల్ని మీరు ఆశీర్వదించండి. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టుపడి నీ సన్నిధి నుంచి నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామము అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా నడిపించను గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.